నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఈ పాకీలు ఉన్నారు, ఈ పాకీలతో సమస్య అయిపోయింది. ఇవన్నీ ఎవడు మెచ్చుకోమంటాడు, ఎవడు తిట్టమంటుండు, ఎందుకు ఇంత కుళ్ళుతనాలు, ఈర్ష్యలు? ఇక్కడ ఒక్కసారి మనం చూద్దాం. టీమిండియా విజయంపై షోయబ్ అఖ్తర్ వింత వ్యాఖ్యలు, మన మీద ఏడుపేనా? ఎవడు చేయమన్నాడు రా నాయన నిన్ను? ఎవడు మాట్లాడమన్నాడు? మీ దేశస్తులను మీ క్రికెటర్లు ఉన్నారు కదా, నవ యువకులు, వాళ్ళని మెచ్చుకో, వాళ్ళకి పూలదండలు వేయి, అభిషేకాలు చెయ్యి, వాళ్ళని కూర్చుండబెట్టి. భారత్ను గల్లీలో ఆడే ధనిక పిల్లాడితో పోల్చిన పాక్ మాజీ పేసర్ వ్యంగ్యంగా విమర్శిస్తూనే భారత్ క్రికెట్ వ్యవస్థను మెచ్చుకున్న వైనం. గంభీర్ నిర్ణయాలను, సంజు శాంసన్ ఆట తీరును కొనియాడిన అఖ్తర్ రాబోయే 50 ఓవర్ల వరల్డ్ కప్లోనూ భారతే ఫేవరెట్ అని అంచనా. సూపర్. కానీ గీ ముచ్చటనే ఏం బాగాలేదు. ఎడి ముచ్చట? భారత్ను గల్లీలో ఆడే ధనిక పిల్లాడితో అంట కనిపిస్తున్నదిరా చౌట. ఎట్లా కనిపిస్తుంది నీకు? అంటే మిగతా పిల్లలకు పైసలు ఇచ్చి వ్యవహారం చేసి మేమే గెలుపు, మేము ఆతిథ్యం ఇచ్చినాం రా నాయన క్రికెట్కు. వరల్డ్ కప్లో T20 వరల్డ్ కప్ ఆతిథ్య దేశం ఇది. ఆతిథ్య దేశాలన్నీ గెలిచినాయా? ఏం మాట్లాడతావు? అన్నమే తింటున్నావు నువ్వు, దరిద్రుడా. ఎప్పటికీ తెల్లారు లేస్తే గారి కొడుకులు బ్రష్ చేసుకోకముందే కామెంట్లు పెడుతుంటారు. శుద్ధి చేసుకోండి రా, మీ నోరును శుద్ధి చేసుకోండి, మొదలు ఫినాయిల్తో కడుక్కోండి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన 2026 T20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్ను చిత్తు చేసి టీమిండియా ముచ్చటగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచింది. ఈ అద్భుతమైన మ్యాచ్లో భారత్ ఏకంగా 96 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచ క్రికెట్లో తనకు తిరుగులేని ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. మీలాగనారా చిరగొని కంటే అధ్వానంగా ఆడిరు దరిద్రుడా. అయితే ఈ ఏకపక్ష విజయంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఆశ్చర్యకరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేను వార్త చదువుబుద్ధి అయితే లేదు, కానీ అందరు తిట్టుకోవాలి కదా, నేను ఒక్కటి తిట్టే కాదు, మా ప్రేక్షకులు కూడా బండబుద్ధులు తిట్టాలి వెండి, అందుకే చదువుతున్నా. ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం జస్ప్రీత్ బూమ్రా 15 రన్లు 4 వికెట్లు, అక్షర్ పటేల్ 27 రన్లు 3 వికెట్లు. అద్భుతమైన బౌలింగ్తో న్యూజిలాండ్ 159 పరుగులకే కుప్పకూలింది. ఈ అపూర్వ విజయంతో ఆతిథ్య దేశంగా కప్పు గెలవడమే కాకుండా వరుసగా 2 సార్లు T20 వరల్డ్ కప్ సాధించిన తొలి జట్టుగా సూర్యకుమార్ యాదవ్ సేన చరిత్ర సృష్టించింది. ఈ విజయంపై ఒక స్పోర్ట్స్ షోలో మాట్లాడిన షోయబ్ అఖ్తర్ సోయి లేకుండా మాట్లాడినవాడు. భారత్ను తన వీధిలోని పేద పిల్లలతో క్రికెట్ ఆడే ఒక ధనిక పిల్లాడితో పోల్చాడు. వీధిలో ఉండి ఒక ధనిక కుర్రాడు పేద పిల్లలందరినీ పిలిచి క్రికెట్ ఆడదాం రండి అని చెబుతాడు. చివరకు వాళ్ళను ఓడించి నేనే గెలిచాను అంటాడు. ఇప్పుడు భారత్ కూడా మిగతా జట్లతో అదే చేస్తుంది. ఎవరే సోగిలేనాడా? క్రికెట్ మ్యాచ్ చూసినావురా నువ్వు? టీవీలో చూసినావా? ఇంట్లో ఉండి చూసినావా, లేకుంటే దండకారణ్యంలో అడవిలలో కూర్చొని చూసినావా? ఏం మాట్లాడుతున్నావు? ధనిక మేము సంపన్న దేశం, అది ఒప్పుకుంటాం, మా దేశం సంపన్న దేశం. నువ్వు నీ లాజిక్ ఏం పాడైంది? పిల్లలందరినీ పిలిచేట వీడు ఆడి ఓడిపోయినా సరే మేమే గెలిచినామని చెప్పుకుంటాడట. పైసలు ఉన్నాడు కదా వాడు, పైసలు మేము అట్లా వంచినాం రా, మ్యాచ్ ఫిక్సింగ్ పే చేసినాం మేము, సన్నాసి. ఫైనల్కు ముందు కూడా క్రికెట్ బాగుండాలంటే న్యూజిలాండ్ గెలవాలని అఖ్తర్ ఆకాంక్షించడం గమనార్హం. అయితే మరోవైపు భారత్ జట్టులోని వ్యవస్థను, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను అఖ్తర్ ప్రశంసించాడు. భారత దేశవాళీ క్రికెట్ బలం వల్లే మెరుగైన ఆటగాళ్లు వస్తున్నారని అన్నాడు. కష్టకాలంలో ఆటగాళ్లకు అండగా నిలిచే గంభీర్ లాంటి కోచ్ ఉండటం వల్లే సంజు శాంసన్ లాంటి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారని తెలిపాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజాలు రిటైర్ అయినప్పటికీ యంగ్ టీముతో కప్పు కొట్టడం భయపెడుతుందని పేర్కొన్నాడు. రాబోయే 50 ఓవర్ల వరల్డ్ కప్లో కూడా ఖచ్చితంగా భారతే ఫేవరెట్ అని స్పష్టం చేశాడు.
ఇదే సమయంలో పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ అమీర్ మాట్లాడుతూ భారత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారని, వారి వైఫల్యం వల్లే భారత్ సునాయాసంగా గెలిచిందని విమర్శించాడు. ఇక్కడ ఏమింది? భారత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో కివీస్ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. వారి వైఫల్యం అంతే కదరా, అంతే కదా. గెలుపు ఒకటి రెండు గెలుపులు ఉండయి, అది గుంచుకో ఒకసారి. రెండు గెలుపులు ఎన్నడూ ఉండయి, ఒకడు ఓడాలి ఒకటి గెలవాలి. ఎప్పుడైనా అది గుంచుకో. ఒకడు ఓడిపోతేనే కదా మిగతా వాడు గెలిచినట్టు. ఏం మాట్లాడుతావు? సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీమిండియా ఆధిపత్యాన్ని తట్టుకోలేక అసూయతోనే వారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని భారత అభిమానులు గట్టిగా బదిలిస్తున్నారు. మెరుగైన ప్రదర్శనలే ఈ విజయానికి కారణమని, క్రికెట్లో భారత్ ఆధిపత్యం ఆట ప్రమాణాలను మరింత పెంచుతుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. సర్వం వదులుకొని క్రికెట్ టీవీల ముందు అతుక్కొని పోయినరు 140 కోట్ల మంది ప్రజలు. ఇంకా మాకు ఇంకా జర తృప్తి లేదు. మీతోటి ఆడేది ఉండేరా నాయన. మీతోటి ఒకవేళ ఫైనల్లో మీతోటి ఆడితే డకౌట్లు ఒక్కొక్కడిని డకౌట్ చేస్తే ఆ విజయం మస్తు ఆనందం ఉంటుండే. మొత్తం దీపావళి పండుగనే దేశమంతా ఇక అద్భుతమైన లక్షలు ఖర్చు పెట్టి పటాకులు కాదుము, గుళ్ళలకు పోయి పూజలు చేసుకుందాము. కొంతమంది అభిమానులు ఉన్నారు, తల నీలాలు కూడా ఇస్తామని మొక్కిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. అదిరా మా దేశం. మీతో ఆడిన ఫైనల్లో మిమ్మల్ని డకౌట్ చేసి 0 లెవెల్లో ఇంటికి పంపిస్తే మస్తుంటుండే. కానీ మీరు సెమీఫైనల్లే అవతల పడ్డారు. ఇంకా ఇవి మీకు ఇంకా శాపనార్థాలు, మీకు పిడప్రదానం చేద్దరు మీ దేశంలో. మీకు దుర్మార్గులు. చూసిరా ప్రేక్షకులు వీళ్ళ కడుపుమంట ఎట్లా మాట్లాడుతున్నారు చూడు. ఓ వీధిలోనంటే ధనికుడు క్రికెట్ పిలిచి వాడికి పైసలు ఇచ్చి గెలిచినా అని వాడు ధనికుడు చెప్పుకున్నాడట. అట్లుందట. మనం చెమటోడ్చి కష్టపడిరా నాయన. మీలాగా బర్గర్లు పిజ్జాలు తెలందాకా ఎంజాయ్లు చేసి క్రికెట్ స్టేడియంలోకి రాలేదు మా వాళ్ళు. అకుంఠిత దీక్ష, శిక్షణ పొందిన ఆర్మీలాగా అంత శిక్షణ తీసుకున్నారు పగడ్బందీగా. అంత ఆడిన వాళ్ళందరూ ఉట్టి కాదు. మీకు ఆడరాదు, వాళ్ళని చూస్తే ఓరువారు. దుర్మార్గులారా. ప్రేక్షకులారా ప్లీజ్ టైం చూసుకొని మీరు గట్టి కామెంట్లు పెట్టండి. నిద్రలు పట్టొద్దు వీళ్ళకు. బ్రష్ చేసుకొని చేసుకోకుండా కామెంట్లు పెడుతుంటారు వీళ్ళు. ఆ నోరు ఫినాయిల్ తోటి కొంచెం శుద్ధి చేసుకోండి రా. యాసిడ్ కూడా ఉంటుంది, దాంతో శుద్ధి చేసుకోండి. మంచి చెడును గ్రహించండి. మీ జన్మతః వచ్చిన బుద్ధులు ఓనించుకోరా మీరు? మార్పు రాదా మీకు? ఆర్థికంగా అధోగతికి పోయినరు. ప్రపంచ దేశాలు మీకు ఎంత రుణం ఇచ్చినా, బాగుపడాలని ఎంత రుణం ఇచ్చినా ఉగ్రవాదులను పెంచి పోషించారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమైంది? తాలిబాన్లను మీరే కదా పెంచి పోషించింది. మీ మీదకే వస్తున్నారు. ఇంకా మీలో మార్పు రాలేదులే. అదే మళ్ళీ కూతలు. భారత్ అంటే వనువున విషయమే మీకు. ఎప్పుడు మారుతారు మీరు? మంచి చెడు గ్రహించాలి. ఉంటుంది నీకు నిద్ర పట్టకుండా చేస్తారు మా ప్రేక్షకులు. చూడు కంపల్సరీ. ప్రేక్షకులారా గట్టిగా కామెంట్లు చేయండి, గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.